చాలా ఏళ్ళుగా దాదాపు రెండు సంవత్సరాల 2 నెలల నుంచి కొట్లాడుతూ వస్తున్నారు. కొలిక్కి వస్తుంది అనేటువంటి భావన కలుగుతుందా? తప్పకుండా సార్. మాకు ఎందుకనంటే ఇది సమస్య గత ప్రభుత్వం ఏంటంటే మొండి వైఖరి వల్లనే ఇది పరిష్కరించలేదు సార్. ఈ సమస్య ఇప్పటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మనకు మాట ఇచ్చారు కాబట్టి వెంటనే పరిష్కారం అవుతుందని ప్రతి ఉద్యోగ ఉపాధ్యాయుడు భావిస్తున్నారు సార్. ఇక్కడ ఎటువంటి అనుమానం మాకు లేదు. ఎందుకనంటే గత ప్రభుత్వం యొక్క మొండి వైఖరి మీకు అందరికీ తెలుసు. వాళ్ళు ఒక మాట అన్నారంటే అది తప్పైనా ఒప్పైనా అదే పట్టుకొని కూర్చున్నటువంటి ప్రభుత్వం అది. అందువల్లనే జరగలేదు. నిజానికి 317 ఇంప్లిమెంట్ చేసేటప్పుడు అడ్వైజరీ కమిటీలు ఏర్పాటు చేయాల్సి ఉండే, సంఘాలను సంప్రదించవలసి ఉండే. కానీ గత ప్రభుత్వం ఏంటంటే నిరంకుశత్వంగా మొనార్కిజం మనకు తెలుసు. అందువల్ల వాళ్ళు ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి సమస్యలను స్టడీ చేయకుండా అది ఇంప్లిమెంట్ చేస్తే ఎట్లా చేస్తే ఏ విధమైనటువంటి సమస్యలు వస్తాయనేటువంటి ఎలాంటి స్టడీ చేయకుండా చేయడం వల్ల జరిగింది. కానీ ఒకసారి ఇంప్లిమెంట్ చేసిన తర్వాత దాని పట్ల వాళ్ళు సవరించుకునేందుకు వాళ్ళ ఈగో అడ్డం వచ్చి చేయలేదు అది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అట్లా కాకుండా ఇది ఒక డెమోక్రటిక్ ప్రభుత్వం. మనకు ముఖ్యమంత్రి మనకు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడే రేవంత్ రెడ్డి గారు మన ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని సమీక్షిస్తాము, అవసరమైతే రద్దు చేస్తాము, ప్రతి బాధితులకు న్యాయం చేస్తామని చెప్పారు. కాబట్టి ఇక్కడ ప్రస్తుతం ఇప్పుడు ముఖ్యమంత్రి గారు తలుచుకుంటే ఇది మన ఇప్పుడు హర్షవర్ధన్ రెడ్డి అన్నగారు అన్నట్లు నిజానికి ఇది ఒక వారం రోజులలో తేల్చేటువంటి సమస్య ఇది. ఎందుకంటే దాదాపు ఒక 5-6 వేల మంది రాష్ట్ర వ్యాప్తంగా ఒక 5-6 వేల మంది బాధితులు ఉంటారు. ఈ 5-6 వేల మందిని తిరిగి మళ్ళీ రియాలొకేట్ వాళ్ళ సొంత జిల్లాలకు సొంత జోన్లకు చేయడం అనేది ప్రభుత్వానికి ఒక ఎడమ చేత్తో పని. ఇది పెద్ద సమస్య కాదు. మొన్న డిఎస్సి వేసినప్పుడు గత ప్రభుత్వము 5,000 పోస్టులతో మాత్రమే వేస్తే కొత్త ప్రభుత్వం రాగానే వెంటనే అసలు చాలా ఖాళీలు ఉన్నాయి, ఎందుకు ఈ 5,000 వేయాలని మెగా డిఎస్సిగా 12,000 పోస్టులు వాళ్ళు నోటిఫై చేయడం జరిగింది. అంటే ఒక 7,000 పోస్టులని ఇమ్మీడియట్గా పెంచగలిగినటువంటి సామర్థ్యం ప్రభుత్వం దగ్గర ఉన్నప్పుడు మమ్మల్ని ఒక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 5-6 వేల మందిని రీఅలొకేట్ చేయడం అనేది పెద్ద సమస్య కాదు. కాబట్టి మాకు పూర్తి నమ్మకం ఉంది రేవంత్ రెడ్డి గారు మా అందరికీ కూడా న్యాయం చేసి మా కుటుంబాల్లో సంతోషాలు నింపుతారని ప్రతి ఉద్యోగ ఉపాధ్యాయుడు ఎదురు చూస్తున్నాం. మీరు ఏ డిపార్ట్మెంట్ నుంచి వచ్చారండి? ఎక్సైజ్ డిపార్ట్మెంట్ స్టేట్ ప్రెసిడెంట్ రాజిరెడ్డి నా పేరు. హెడ్ కానిస్టేబుల్ అసోసియేషన్. మీరు మొదటి నుంచి కూడా 317 బాధితులుగా ఎప్పుడు కూడా ప్రొజెక్ట్ కాలేదు. ఇప్పుడు ఒక మీటింగ్ వచ్చింది, వెంటనే ప్రొజెక్ట్ అయినట్టు కనబడుతుంది. చాలా సార్లు మేము తొలివేలు కార్యక్రమానికి వచ్చినాం. మీ ముందుగా ఏంటంటే తెలంగాణ రాష్ట్ర కానిస్టేబుల్ అసోసియేషన్ తరఫున తొలివేలుగు ఛానల్కి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలాగే ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి హర్షవర్ధన్ అన్న కూడా ఎంప్లాయీస్ తరఫున అందరి తరఫున కూడా మేము అందరం ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎంతమంది ఉంటారు మీ ఎక్సైజ్ కానిస్టేబుల్స్? 317 మా లేడీ కానిస్టేబుల్ మేమంతా ఆదిలాబాద్కి వెళ్ళి వచ్చినాం. మొత్తం ఆదిలాబాద్, మెదక్, రంగారెడ్డి 5 మంది జిల్లాల నుంచి వచ్చినాము. ఎంత కష్టం ఉంటే ఆదిలాబాద్ నుంచి అమ్మాయి 400 కిలోమీటర్లు. మాకు ముఖ్యంగా ఏంటంటే కానిస్టేబుల్ క్యాడర్ జిల్లా పోస్టు, అయితే కానిస్టేబుల్ పోస్టు జిల్లా క్యాడర్ పోస్టు, జిల్లా క్యాడర్ నుంచి హెడ్ కానిస్టేబుల్ ప్రమోషన్ కూడా జిల్లా క్యాడర్ పోస్టే. అటువంటి పోస్టును కూడా మొత్తం జోన్ వైజ్గా చేశారు. జోన్ వైజ్ చేస్తే కొత్త జిల్లాలు వస్తే 33 జిల్లాలు చేసుకొని కలెక్టర్ ఆఫీసులు పెట్టుకొని పెద్ద పెద్ద అధికారులకేమో కలెక్టర్ ఆఫీసు, పెద్ద పెద్ద ఆఫీసర్లకేమో జోన్ సిస్టమ్ ఉంటుంది. అదే జోన్లో తీసుకుపోయి 25,000 సారి వచ్చే కానిస్టేబుల్ తీసుకుపోయేసి జోన్ సిస్టంలో పడేస్తే ఒక అమ్మాయి ప్రెగ్నెన్సీ ఉంటే 400 కిలోమీటర్లు ఎట్లా తిరుగుతాయి ఆదిలాబాద్ జిల్లాలో? 5 జిల్లాలు కలిపి కాంటిజియస్ అని ఏర్పాటు చేశారు. మేము చాలాసార్లు ఫస్ట్ మన రేవంత్ రెడ్డి గారు సీఎం కాగానే ఫస్ట్ ప్రజావేదికల దగ్గర వెళ్ళి ప్రజావాణి దగ్గర వెళ్ళి నేను వాయిస్ వినిపించేసి పెద్ద పెద్ద రికార్డులు కూడా ఉన్నాయి. అది మా మినిస్టర్ జూపల్లి గారు కూడా మేము ఇచ్చినాము, సంప్రదించినాము. కాబట్టి ఏంటంటే ఆదిలాబాద్ 400 కిలోమీటర్లు అవుతుంది ఒక జోన్. ఆ జోన్లో అమ్మాయిలు లేడీ కానిస్టేబుల్ ఎందుకు అపాయింట్మెంట్ అవుతారండి? మినిమం ఒక జిల్లా పోస్ట్ అంటే మినిమం 100-150 కిలోమీటర్లు ఉంటుందని చెప్పేసి మానసికంగా ప్రిపేర్ అయ్యి. మేడం, మీరు ఎన్ని కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి వస్తుందండి 317 బాధితుల వల్ల? 300 కిలోమీటర్లు సార్. 300 కిలోమీటర్లు అంటే ఈ 2 సంవత్సరాల నుంచి కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి వస్తుందా? 6 ఇయర్స్ సర్వీస్ నాది. 6 ఇయర్స్ నుంచి 300 కిలోమీటర్స్ జర్నీ చేయాల్సి వస్తుంది. చిన్న పిల్లలు ఉన్నారు సార్, పిల్లల్ని వదిలేసి భర్తను వదిలేసి అటు డ్యూటీ వేయలేక లీవ్లో ఉండలేక చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది సార్. నమ్మకం ఉందా ఇప్పుడు 317 బాధితులకు న్యాయం చేస్తామని చెప్తున్నారు? నమ్మకం వస్తుందా సార్? నమ్మకంతోనే ఇక్కడికి కూడా వచ్చినాము. నమ్మకం అవుతుంది సార్, ఇప్పుడు అవుతుంది అని ఈ గవర్నమెంట్లో పరిస్థితి. దాదాపుగా ఇక్కడ అందరూ కూడా వారికి సంబంధించిన పంచాయతీ కార్యదర్శులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. చెప్పండి అమ్మా. మేము గత 2 సంవత్సరాలుగా గత ప్రభుత్వం 317 జీవోతో ఉద్యోగ ఉపాధ్యాయులతో పాటు గ్రామస్థాయి ఉద్యోగులమైనటువంటి
పంచాయతీ ఎంతమంది ఉన్నారు, ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అనేటువంటి నమ్మకం ఉందో లేదో చెప్పండి. ఇదంతా అందరికి తెలిసిన విషయం. 280 మంది ఉన్నాం. సంపూర్ణమైనటువంటి నమ్మకం ఉంది. ఎందుకంటే ముఖ్యంగా 317 జీవో ద్వారా పంచాయతీ కార్యదర్శుల్లో ఎక్కువగా నష్టపోయింది ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా. మా జిల్లా నుంచి మా కాంగ్రెస్ ప్రభుత్వంలో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, అదేవిధంగా ఉద్యోగుల ఆశాజ్యోతి గాలిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి అన్న గారు ఇద్దరు కూడా మా జిల్లా వాసులు కావడం, వారి ద్వారా అతి త్వరలోనే పార్లమెంట్ ఎలక్షన్ల కంటే ముందే మాకు వచ్చి మా స్థానిక జిల్లాల్లో మా పంచాయతీ కార్యదర్శుల తరపున గ్రామ ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉంటూ సంక్షేమ అభివృద్ధి ఫలాలను ప్రజలకు అందిస్తామని హర్షవర్ధన్ సాక్షిగా తెలియజేస్తూ, ముఖ్యంగా మా పంచాయతీ కార్యదర్శుల తరపున మా నాయకుడు అయినటువంటి మధుసూదన్ రెడ్డి గారు ఎన్నో ఉద్యమాలు కూడా చేసినారు. వారి ఆధ్వర్యంలో గాలిరెడ్డి అన్న ఆధ్వర్యంలో త్వరగా సమస్యకు పరిష్కారం అవుతుందనే సంపూర్ణ నమ్మకం మాకుంది. ఇదే పరిస్థితి. చెప్పండి అమ్మా, మీరు దేనికి సంబంధించినటువంటి బాధితురాలు? ఏ డిపార్ట్మెంట్ అని? సార్ ఈ 317 సమస్య అనేది, ఈ 317 జీవో అనేది, 317 సమస్య అనేది ఒక అశాస్త్రీయంగా ఏర్పడ్డ తీసుకొచ్చిన జీవో. ఇది స్వార్థ రాజకీయ నాయకులు, స్థానిక ద్రోహులైన సంఘ నాయకులు తీసుకొచ్చిన జీవో. ముఖ్యంగా మేము జూనియర్స్ చాలా నష్టపోయినాం. మేము పుట్టిన జిల్లాలో, పెరిగిన జిల్లాలో, చదువుకున్న జిల్లాలో కాకుండా చాలా దూరం గట్టిపోయబడ్డాం. మేము ఎన్నో సార్లు ప్రగతి భవన్, అసెంబ్లీ, సచివాలయం ఎన్ని ముట్టర్లు వేసినా కూడా ఉత్తగా అరెస్ట్ చేసి జైళ్ళల్లో ఉంచబడ్డాం. 7 గంటల వరకు, 9 గంటల వరకు. ఒక రోజు అయితే నేను ఆ రోజు ప్రగతి భవన్ ముట్టడికి రాలేదు. 9 గంటల దాకా కూడా మేము అక్కడే ఉన్నాం. అలా అట్లాంటి సంద్రంలో ఉన్న మమ్మల్ని ఇప్పుడు ఈ రోజు కాంగ్రెస్ ద్వారా మేము రావడానికి కారణమైన వాళ్ళు హర్షవర్ధన్ సార్. గట్టిగా చెప్పట్లు అన్నకు